ఉద్యోగికి పదవి విరమణ ఒక వరం లాంటిది. డిఎస్ఓ సత్యనారాయణరాజు. సుదీర్ఘకాలం ప్రభుత్వ శాఖలో పనిచేసిన ఉద్యోగికి పదవి విరమణ ఒక వరం లాంటిదని కాకినాడ జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజు అన్నారు. సోమవారం రాత్రి కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖలో సబార్డినేట్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన కోలాలక్ష్మికి ఆ శాఖ సిబ్బంది సమక్షంలో గ్రీవెన్స్ హాల్లో ఘనంగా పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యనారాయణరాజు మాట్లాడుతూ 1987లో చేరి 38 ఏళ్ల పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం పౌర సరఫరాల శాఖలో పనిచేయడం అలా కొందరికే వస్తుందన్నారు. తాను జిల్లాకు వచ్చిన నాటి నుండి ఆమె ఎటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా విధులను చాకచక్యంగా నిర్వహించేదని చెప్పారు. ఆమె శేష జీవితం మరింత ఆనందంగా ఉండాలని డిఎస్ఓ సత్యనారాయణరాజు ఆకాంక్షించారు. పదవి విరమణ చేసిన కోలాలక్ష్మి మాట్లాడుతూ తాను ఎన్నో కష్టాలు పడ్డానని, సుమారు 38 ఏళ్ల పాటు పనిచేసి విధులు నిర్వహించడానికి సహకరించిన వివిధ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ సహకారంతో తాను ఓపిక ఉన్నంత వరకు కలెక్టర్ కార్యాలయంలోనే అవకాశం ఇస్తే తిరిగి పనిచేస్తానని చెప్పారు. పదోన్నతులు తీసుకోకుండా పిల్లల భవిష్యత్తు నిమిత్తం ఎక్కడికి బదిలీ కాలేదని లక్ష్మి చెప్పారు. సుమారు 10 మంది జిల్లా కలెక్టర్ల దగ్గర తాను కలెక్టర్ కార్యాలయంలో పనిచేశానని ఆమె గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆమెకు సహచర సిబ్బంది, కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఓ టి ప్రసన్న, లక్ష్మీదేవి, లెక్కల అధికారి జ్యోతి, ఏఎండి భానుప్రియ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Хорошо.
అన్నట్టుగా ఒంగులు ఒక జిల్లా కలెక్టర్ అయ్యింది నా దగ్గర ఎలా తల ఉంచుతుంటే నాకు చాలా ఇదైపోయింది. అయినా కానీ నేను తీసుకుంటుందాన్ని. అలాగే కాకేశ్వరరావు గారు అంటే అందరికీ భయం. ఆయన ఒక సింహం, ఆయన చేసే పనులని సింహం ఎప్పుడు చూసినా అడిగిపోయేవారు. అటువంటిది నన్ను చాలా బాగా చూసేవారు. అమ్మ ఎవరున్నారు అక్కడ నీకు సార్, మీకు రంగులు ఉన్నారు సార్, ముసలాళ్ళు ఉన్నారు సార్ అంటే ఎంత కూర్చొని కూడా సంతకాలు పెట్టేసేవారు. అటువంటి కలెక్టర్ నేను ఎప్పుడు చూడలేదనిపించారు. ఈ జిల్లాకి మహారాజు అంటారు. ఆ దగ్గర నేను పనిచేయడం అనేది నాకు చాలా ఆనందం. బాగా పొందేనండి, అందుకని సంతోషంగానే ఉన్నాను సార్. ఫస్ట్ నన్ను చాలా బాగా చూసారండి. అలాగే మేడం గారు కూడా చాలా ఉన్నతంగా మాట్లాడేవారండి. నాకు మా ఏఎస్ఓ గారు చాలా బాగా మాట్లాడారు. ఏ లక్ష్యం అలాగే ఉన్నావు, నీరసంగా ఉన్నావు ఏంటి, భోజనం చేయలేదా, అటువంటి పనిచేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. సభకు నమస్కారం. నేను 87లో కలెక్టర్ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు చాలా భయంగా ఆ మెట్లకు కూడా దండం పెట్టుకొని నేను ఎక్కాను. కానీ దేవుడు నా యందు నుండి నన్ను అందరూ బాగా చూసుకునేలాగా చేశాడు. ఒక 10 మంది కలెక్టర్లతో చేసి ఉంటాను. అంటే ఫస్ట్ గుండా జవహర్ రెడ్డి గారు, తర్వాత ద్వివేది గారు, తర్వాత రవిచంద్ర గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇంతమంది దగ్గర నేను పనిచేశాను. ఫైనల్గా కార్తికేయ మిశ్రా గారితో, మధ్యలో మురళీధర్ రెడ్డి గారు, లాస్ట్లో కార్తికేయ మిశ్రా గారితో మానేసాను. డిఎస్ఓ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ కూడా డిఎస్ఓ గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు 4 నెలల క్రితం వచ్చిన డిఎస్ఓ గారికి అయితే నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఈ 4 నెలలు బట్టి కూడా నాకు ఏ విధమైన కష్టం లేకుండా చాలా ఆనందంగా చూసుకున్నారు. కలెక్టరేట్ అంటే, రెవెన్యూ అంటే ఒక దేవతగా నేను పూజించేదాన్ని. కలెక్టర్లు అంటే ఈ జిల్లాకు మహారాజులు. మేము వాళ్ళ దగ్గర సేవకులం, అంటే మేము సేవ చేయాలి అని ప్రతి ఒక్కరికి నేను అదే విధంగా చెప్పేదాన్ని. ఇప్పటి వరకు కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడు పదవి విరమణ చేస్తున్నాను. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏంటి వచ్చిన కుటుంబ సభ్యులకి, నాతో ఉండే నా తోటి కొలీకు తప్పిదళ్ళు అందరికీ, ఆఫీస్ స్టాఫ్కి వందనాలు చెప్తున్నాను. వాళ్ళందరి కూడా నా గురించి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను.